గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 138 అధ్యాయాలు పూర్తి చేసి 139వ అధ్యాయంలోని 94వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 95వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కుమిత్రే సంగతిర్నాస్తి నిత్యమస్థిర సౌహృదే అవమానవ కుసంబంధే భవచ్చర్థ విపర్యయే. చెడ్డవాడితో స్నేహం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. కాబట్టి చెడ్డవాళ్లతో మైత్రి కుదరదు. సంబంధం చెడిన చోట స్వప్రయోజనాల్లో తేడా వస్తే అవమానం జరుగుతుంది. సా భార్యాయా ప్రియం బ్రూతే సపుత్రో యత్ర నిర్వృతి తన్మిత్రం యత్ర విశ్వాస సదేశో యత్ర జీవ్యతే. ప్రియంగా మాట్లాడగలిగేది ఏ భార్య. ప్రశాంతతను చేకూర్చగలిగేవాడే కొడుకు. నమ్మదగిన వాడే మిత్రుడు. బ్రతకగలిగిన ప్రదేశమే మంచి ఊరు అంటే ఇంత చక్కటి శ్లోకం. భార్య ప్రియంగా మాట్లాడాలి, కొడుకు ప్రశాంతతను కలిగజేయాలి తండ్రికి. అలానే మిత్రుడు నమ్మదగి ఉండాలి. ఇక మనం ఉండే ప్రదేశం బ్రతకగలిగి ఉండాలి. యత్ర నాస్తి బలాత్కారః స రాజా తీవ్ర శాసనః భీరేణ నాస్తి సంబంధః దరిద్రం యో బుభూషితే. ప్రజలపై బలాత్కారం లేకుండా, భయానికి అవకాశం లేకుండా పరిపాలింపగల రాజే మంచి రాజు. ప్రజల్లో భయం ఉండకూడదు. తర్వాత ప్రజలపైన బలవంతంగా పన్నులు వసూలు చేయకూడదు. అటువంటి వాడే మంచి రాజు. అంటే దరిద్రుణ్ణి కూడా గౌరవింపగలిగినప్పుడే రాజుకి ప్రజలకు మధ్య సత్సంబంధం ఉన్నట్లు లెక్క. భార్య దేశోధమిత్రాణి పుత్ర సంబంధి బాంధవ ఏతే సర్వే గుణపతి ధర్మనేత్రే మహీపతౌ. రాజు గుణవంతుడై ధర్మపరాయణుడైనప్పుడు మాత్రమే భార్య, పుత్రులు, మిత్రులు, వియంకులు, బంధువులు, రాజ్యము కూడా సద్గుణ సంపన్నమవుతుంది. అధర్మజ్ఞస్య విలయం ప్రజా గచ్చంతి విగ్రహాత్. రాజా మూలం త్రివర్గస్య స్వప్రమత్తో అనుపాలయేత్. రాజుకు ధర్మం తెలియకపోతే అతని ప్రజలు రాజు యొక్క దుర్మార్గత వల్ల నశిస్తారు. ధర్మార్థకామాలకు పాలకుడే మూలం. అందుకే రాజు బాగా సావధానుడై పరిపాలించాలి. బలిషడ్భాగముద్ధృత్య బలిన్ సముపయోజయేత్ న రక్షతి ప్రజా సమ్యక్ యః సా పార్థివ సత్తస్కరః. ప్రజల ఆదాయంలో 6వ భాగాన్ని పన్నుగా వసూలు చేసిన రాజు దాన్ని తానే అనుభవిస్తూ ప్రజలను సరిగా పరిపాలించకపోతే ఆ రాజు దొంగ కింద లెక్క. అంటే తాను మాత్రమే అనుభవించుతూ ప్రజలకు మంచి పనులు చేయకుండా ఉంటే వాడు దొంగ. దత్వా భయం యః స్వయమేవ రాజా తత్ ప్రమాణం కురుతేర్థలోభాత్ స సర్వలోకాదుపలభ్య పాపం సో ధర్మబుద్ధి నిరయం ప్రయాతి. ప్రజలకు అభయం ఇచ్చిన రాజు అర్ధలోభంతో తానే దాన్ని పాటించకపోతే ఆ పాపాత్ముడు లోకులందరి పాపాలని కూడా మూట కట్టుకుని నరకానికి వెళ్తాడు. దత్వాభయం స్వయం రాజా ప్రమాణం కృతేది స సర్వ సుఖ కృజ్ఞేయ ప్రజాధర్మేణ పాలయాన్. ప్రజలకు అభయమిచ్చి ధర్మపూర్వకంగా పరిపాలన చేస్తూ తన ప్రతిజ్ఞను పాటించిన రాజు ప్రజలందరి సుఖాలకు కారకూతాడు. మాతా పీతా గురుర్గోప్త వక్నిర్వైశ్రవణో యమ సప్తరాజ్ఞో గుణానేత మనురాహ ప్రజాపతి. రేపు మనం 104వ శ్లోకం నుండి కొనసాగిద్దాం.
కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యः సోమస్త్రిజన్ లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.